ఈ ప్రిన్స్లీ స్టేట్స్తో చర్చలు మొదలుపెట్టారు. దాంతో చాలా మంది రాజులు తమ సంస్థానాలని ఇండియాలో కలిపేందుకు అంగీకరించారు. వల్లభాయ్ పటేల్ గారు, విపి మేనన్ గారు ఇద్దరు రాజులకు రెండు అవకాశాలు ఇచ్చారు. ఒకటి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, 2 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్. మొదటిది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో రాజ్య సంస్థానాల మీద కూడా బ్రిటిష్ వారికి కొన్ని హక్కులుండేవి. బ్రిటిష్ వారి కింద ప్రతినిధులుగా రాజులు రాజ్యాలను పాలించేవారు. కాబట్టి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా తమ రాజ్యాలని దేశంలో విలీనం చేస్తే బ్రిటిష్ వారు రాజులకు ఏ విధంగా కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారో ఇండియన్ గవర్నమెంట్ కూడా వారికి అవే అధికారాలను ఇస్తుంది. ఎవరైనా రాజు తమ రాజ్యాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా ఇండియాలో విలీనం చేస్తే ఆ రాజు కుటుంబానికి చెందిన ఆస్తులు వారికే చెందుతాయి. తమ రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేసినందుకు ప్రతి నెల వారికి ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తుంది. ఇండియాలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ద్వారా తమ రాజ్యాలను విలీనం చేసిన రాజుల మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోరు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్కి ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం అంటే తమ రాజ్యాన్ని పూర్తిగా ఇండియాకు అప్పగించడమే. ఆ రాజ్యం మీద పూర్తి అధికారాలు ఇండియన్ గవర్నమెంట్కి ఉంటాయి.